హలో వ్యూవర్స్, ఈరోజు మనం నీరజ్ గారితో ఉన్నామండి, రిప్రజెంటింగ్ లైట్ హౌస్ ప్రాపర్టీస్. హలో నీరజ్ గారు. హలో అండి సార్, ఆల్మోస్ట్ ద బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అసలు ఏంటిది ఈ ప్రాజెక్ట్? ఎన్ని ఎకర్స్లో కట్టారు? ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి బేసిక్గా? అండ్ వాట్ ఈస్ ద కంప్లీట్ క్రైటీరియా సార్? సో హాయ్ వ్యూవర్స్, దిస్ సైడ్ నీరజ్ ఫ్రమ్ లైట్ హౌస్ ప్రాపర్టీస్. ప్రజెంట్ మీరు చూస్తున్న ప్రాజెక్ట్ ఆర్కాడియా అనే ఒక ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ అనేది మనకి మహేశ్వరం టౌన్కి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ని మనం 8 acresలో డెవలప్ చేశాము. ఈ ప్రాజెక్ట్ అనేది హెచ్ఎండిఏ అండ్ టిఎస్ రెరా అప్రూవ్డ్. దీంట్లో టోటల్గా 108 ప్రీమియం కస్టమైజ్డ్ విల్లా ప్లాట్స్ ఉంటాయండి. బేసిక్గా ఇక్కడ ప్లాట్స్ ఫేసింగ్స్ ఏం రావడం జరుగుతుందండి? ఈ లేఅవుట్లో చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. అదేవిధంగా వెస్ట్ ఫేసింగ్స్ ఉన్నాయి అండ్ ఫ్యూ కార్నర్స్ ఆర్ లెఫ్ట్. బేసిక్గా ప్లాట్ సైజెస్ మనకి ఏఎన్ సైజెస్లో రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఏమైనా బ్యాంకింగ్ లోన్స్ అనేది అప్రూవల్ ఉందా? సో ఈ లేఅవుట్లో చూసుకుంటే మనం 200 square yards నుంచి టిల్ 400 square yards దాకా అనేది మనం ప్లాట్ సైజెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ ఈ ప్రాజెక్ట్కి చూసుకుంటే మీకు 70 to 80% దాకా బ్యాంక్ లోన్స్ అనేది అవైలబుల్గా ఉంది. మేజర్ ఏ బ్యాంక్ నుంచి అయినా మీరు కూడా తెచ్చుకోవచ్చు. బేసిక్గా ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఏంటిదండి? సో ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ అనేది మనకి 100 feet రోడ్ ఫేసింగ్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ ప్రాజెక్ట్లో మనం ప్యూర్లీ సీసీ రోడ్స్ ఇచ్చామండి, 30 feet and 40 feet. అండ్ అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ ఎవెన్యూ ప్లాంటేషన్ యాజ్ వెల్. ప్రతి ప్లాట్కి కూడా మనం వాటర్ కనెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది మహేశ్వరంకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎలక్ట్రానిక్ సిటీ హార్డ్వేర్ పార్క్ ఏదైతే ఉందో జస్ట్ 2 kilometers అవేలో ఉంటుందండి. ఇది బేసిక్గా మనకి లొకేషన్ హైలైట్స్ ఏంటిదండి ఈ ప్రాజెక్ట్కి? సో ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ హైలైట్ ఏంటంటే అండి, ఇది మీకు మహేశ్వరం టౌన్కే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 శ్రీశైలం హైవేకి జస్ట్ 10 minutes డ్రైవ్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే జస్ట్ 30 minutes డ్రైవ్లో ఉంటుందండి ఈ ప్రాజెక్ట్. అండ్ ఎయిర్పోర్ట్కి మీరు చూసుకుంటే 15 minutes డ్రైవ్. బేసిక్గా ఈ ప్రాజెక్ట్ అనేది మనకి స్ట్రాటజిక్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ ఓవరాల్గా ఈ కంప్లీట్ ప్రాజెక్ట్ డీటెయిల్ తెలుసుకోవాలంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ నీరజ్ గారు ఆన్ బిలో స్క్రీనింగ్ నెంబర్. థ్యాంక్ యూ సో మచ్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, డూ లైక్, షేర్ అండ్ కమెంట్.